ఇది ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క కథ. కష్టాన్ని నమ్మకున్న తండ్రి, ప్రేమే రూపంగా మారిన తల్లి మరియు లోకం తెలియని ఇద్దరు పిల్లల మధ్య సాగే భావోద్వేగ ప్రయాణం. రాఘవ ఆఫీసు నుండి అలసిపోయి వస్తాడు. అర్జున్ మొహం మాడుచుకుని కూర్చుని ఉంటాడు. నాన్న, స్కూల్లో అందరూ కొత్త గేర్ సైకిల్స్ మీద వస్తున్నారు. నేను మాత్రం ఈ పాత తుప్పు పట్టిన సైకిల్ మీద వెళ్ళాలా? అర్జున్, ఈ నెలలో కావ్య స్కూల్ ఫీజు కట్టాలిరా. వచ్చే నెల తప్పకుండా చూద్దాం. అర్జున్, నాన్నని రాగానే అలా ఇబ్బంది పెట్టకో. కాసేపు ఊపిరి పీల్చుకోనివ్వు. అన్నయ్యా, నాన్న డ్రెస్ చూడు, ఎన్ని చోట్ల చిరిగిందో. ఆయన కొత్త చొక్కా కొనుక్కుని ఎన్నేళ్లయిందో తెలుసా? నీకేం తెలుసు కావ్యా? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నాకా సైకిల్ కావాల్సిందే. సరేరా, నువ్వు బాధపడకో. నీ పుట్టినరోజు కల్లా నేను ఆ సైకిల్ కొనిస్తాను. ఏవండి, ఇప్పటికే అప్పులు ఉన్నాయి. ఎలా కొంటారు? పిల్లల ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు సుమతి. నేను ఇంకొంచెం కష్టపడతాను. నాన్నా, నాకు కొత్త బట్టలు వద్దు. నా ఫీజు కూడా అప్పుడే కట్టక్కర్లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ నాన్నా, నువ్వు గ్రేడ్. రాఘవ ఆఫీసు అయ్యిపోయాక ఎవరికీ చెప్పకుండా పార్ట్ టైంగా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు అర్జున్ కావ్య పాలు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు నాన్నను చూస్తారు. అన్నయ్య, అటు చూడు, అది నాన్నలాగే లేరు? నాన్న ఇక్కడేం చేస్తున్నారు? ఈ వర్షంలో నాన్న డెలివరీ బ్యాగేసుకుని వెళ్తున్నారా? సార్, డెలివరీ లేట్ అయ్యింది, క్షమించండి. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎప్పుడు చూసినా మీకిదే సాకు. రేటింగ్ తగ్గించేస్తాను. వద్దు సార్, ఆ రేటింగ్ మీదనే మా పిల్లల చదువు ఆధారపడి ఉంది. ప్లీజ్ సార్. నేను ఎంత స్వార్థపరుడిని కావ్యా! నా సైకిల్ కోసం నాన్న ఇంత కష్టపడుతున్నారా? ఎందుకు ఇంత ఆలస్యం? నాన్న కూడా ఇంకా రాలేదు. ఆయనేమో ఓవర్ టైం వర్క్ అంటారు. నాకేమో భయంగా ఉంది. అమ్మా, నాన్న గురించి నీకన్నీ తెలుసు కదా. ఆయన మనకోసం ఎంత నలిగిపోతున్నారో. తెలుసు తల్లీ. ఆయన పాదాల వాపు చూసినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది. కాని మీ ముఖాల్లో నవ్వుకోసం ఆయన అది దాచేస్తారు. అమ్మా, నాకు సైకిల్ వద్దు. నాన్నని వెంటనే ఇంటికి వచ్చేయమని చెప్పు. రాఘవ వానలో తడిసి వస్తాడు. పిల్లలు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అర్జున్, ఇదిగోరా నీ సైకిల్ కోసం అడ్వాన్స్ కట్టడని డబ్బులు పోగుచేశాను. వద్దు నాన్నా, నాకు సైకిల్ వద్దు. నాకు మీరు కావాలి. మీ ఆరోగ్యం కావాలి. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మేమన్నీ చూశాం నానా. మీరు రోడ్డు మీద పడే కష్టం, ఆ కస్టమర్ల మాటలు. చూసారా ఏవండి, పిల్లలు పెద్దవాళ్లైపోయారు. మీ త్యాగాన్ని అర్థం చేసుకున్నారా? పిల్లలు, కష్టమనేది గాలిలాంటిది. అది నాకెప్పుడూ భారంగా అనిపించలేదు. ఎందుకంటే నా వెనుక మీరున్నారనే ధైర్యం. ఇప్పటివరకు నాకోసం ఏం కుంటారో అని చూశాను నాన్నా. ఇకపై మీకోసం నేనేం చేయగలనో ఆలోచిస్తాను. నాన్నా, మీరు రేపట్నుండి ఆ పార్ట్ టైం జాబ్కి వెళ్ళొద్దు. నేను కూడా అమ్మకి చిన్న చిన్న పనుల్లో సాయం చేసి పొదుపు చేస్తాను. పదండి, అందరూ కలిసి భోజనం చేద్దాం. ఈరోజు మనం డబ్బులు గెలవలేదు కాని ఒకరి మనసు ఒకరం గెలుచుకున్నాం. నాకింతకంటే ఆస్తి ఏం కావాలి? నా కుటుంబమే నా బలం. కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలు బాధ్యతగా మారుతారు. నాన్నా, ఇవాళ మిమ్మల్ని ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. ఈ పాత సైకిలే నాకిప్పుడు ఖరీదైన కారు కంటే ఎక్కువ. వద్దురా, నువ్వు చదువుకో. నీ చదువే నువ్వు నాకిచ్చే అతిపెద్ద బహుమతి. నాన్నా, మీ లంచ్ బాక్స్లో మీకు నచ్చిన కూర వేశాను. మర్చిపోకుండా తినండి. చూసారా, మన ఇల్లు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రేమే అన్నిటికీ మందు. అమ్మా నాన్న పడే కష్టంలో సగం మనం పంచుకుంటే ఆయనకి ఎంత హాయిగా ఉంటుందో నాకిప్పుడు అర్థమైంది. ఒక తండ్రికి తన పిల్లలు తన కష్టాన్ని గుర్తించినప్పుడే అసలైన విజయం లభిస్తుంది. మేమెప్పుడూ మీ నీడలో జాగ్రత్తగా ఉంటాం నాన్నా. ఏవండి, సాయంత్రం త్వరగా రండి. అందరం కలిసి కాసేపు మాట్లాడుకుందాం. తప్పకుండా సుమతి. మీ అందరి నవ్వులే నాకు ఎనర్జీ బూస్టర్స్. లవ్ యూ నాన్నా. లవ్ యూ అమ్మా. నీతి, తల్లిదండ్రులు చేసే త్యాగాలు మౌనంగా ఉంటాయి. వాటిని గుర్తించి గౌరవించడమే
పిల్లలు ఇచ్చే అసలైన కృతజ్ఞత.